మనం ఎవరి దగ్గరికి వచ్చాం? దేవుని దగ్గరికి వచ్చాం. కాబట్టి ఏమనుకోకుండా తప్పుగా భావించకుండా మీరు కూడా దైవజనులే కాదా పొరపాటు ఉంటుంది తీసి ఒకసారి మనం ఫోన్ చేసి తీసుకొని సైలెంట్ మోడ్లో పెట్టండి. సైలెంట్ మోడ్లో పెట్టి మనం 1 అవర్ తర్వాత మనం బయటికి వెళ్ళి ఏ కాల్ వస్తే దానికి మాట్లాడండి. ఎందుకంటే తనకు కావాలి కాబట్టి విశ్వాసం ఎవరో ఫోన్ చేస్తుంటారు, తప్పలేదు. అయితే ఇక్కడ మనం అటెండ్ కావడం కరెక్ట్. నువ్వు దేవుడిని గౌరవిస్తే ఇప్పుడు సత్యవేదుడు ఏం చేస్తాడు దేవుడు వాడిని తప్పకుండా కొంతసేపు మధ్యాహ్నం 3 వరకు బతికిస్తాడు. ఆమె ఆ తర్వాత నీకు ఫోన్ వస్తుంది 3:30కి. ఇలా నీ సంఘర్షుడు ఫలాన్ని చచ్చిపోయాడు కదా, నువ్వు ఆన్లైన్ పెట్టుకో, మరి ఎప్పుడే చచ్చిపోతాడు, నీకు ఫోన్ వస్తుంది, నువ్వు పరిగెత్తి. అవును, దేవుడిని గౌరవిస్తే దేవుడి కంట్రోల్ ఉంది కదా, మొత్తం ఆయన కంట్రోల్ చేస్తూ వస్తాడు. కాబట్టి ఎంత అర్జెంట్ పనైనా కానీ దాన్ని ప్రభు కంటే మించినది కాదు. దేవుడు నువ్వు గౌరవించి ఇక్కడ కూర్చోంటే అప్పుడు నీ బాధ్యత కదా, నీ సంఘర్షణ చెప్పాడు, నీ బాధ్యత. నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఇచ్చిందంటే బాధ్యత నీదే. నువ్వే అటెండ్ కావాలి, నేను అటెండ్ కాలేముగా, కానీ సహోదరుడు అటెండ్ కాలేదు కదా. కాబట్టి నువ్వు ఇక్కడ దేవుడి సముఖంలో ఉన్నావు కాబట్టి అక్కడ దేవుడు ఆ పరిస్థితిని ఏం చేస్తాడు? కంట్రోల్ చేస్తాడు, తన ఆదిలో ఉంచుకుంటాడు. కాబట్టి మీరు ఎవరికి కలవరపడవద్దు. ఫోన్ సైలెంట్ పెట్టుకోవడం, వాడు చేసిన వీడు చేసిన అదే అవసరమే లేదు. అంటే మన దేవుడు ఎవరో మనం వయసు సరే అలా. కాబట్టి దేవుడిని మనం గౌరవిద్దాం. దేవుడు అన్నాడు 1 సమయాలు దేవుడు బైబిల్ అవసరం నోట్ చేసుకో. 1 సమయాలు 2:30 అంటాడు. ఏమంటున్నాడు? నన్ను గణపరచువాన్ని రెఫరెన్స్ రాసుకోండి. ఎందుకు చెప్పాడు ఈ వచనం మా తర్వాత గుర్తొస్తారు. మీకు తెలియక కాదు, నా దగ్గర నుండి ఏ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతుందో ఆ వచనం నోట్ చేసుకున్న తర్వాత అది మనకు అది నీకు తెలిసినదే దైవ ప్రసంగం కూడా చేయగలుగుతారు. అంటే ముందు ఆయన గణపరచడానికి నేర్చుకుంటే చాలు. ఆయన గణపరచడానికి నేర్చుకుంటే ఆయన వాళ్ళ గణపరచడానికి ఆయన ఇష్టపడతారని వాటి ఆధారం ఉంది మనకు. అంతేకాదు ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఆయన గణపరచాలి. రెండోది ఆయనకు భయపడాలి కదా, ఆయనకు భయపడాలి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4:11. చదువు. సంపచ్చదు అయ్యా. ఇప్పుడు వెళ్తున్నాను. అప్పుడు మీరు సమీపించి 10 నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా యెహోవా నా ఎదుకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని మా పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుంది? ముందు మనం నేర్చుకోవాలి దేవుడికి భయపడ్డాము, తర్వాత మనం పిల్లలు భయపడతాం. అంటే మన పిల్లలు అంటే మన కుటుంబమే కాదు, మన సంఘం కూడా మన పిల్లలు. దేవుని సన్నిధిని ఎలా గౌరవించము, ఎలాగా ఆయన భయపడము, ఎలాగా ఆయన గనపడతాం మనకు తెలియకపోతే మనం ఏం నేర్పుతాము? అర్థమవుతుందా? ఇదే ఇప్పుడు సమస్య అంటే ఏదో కాదు కానీ ఇదే. నువ్వు ప్రతిదినంలో నువ్వు దేవునికి భయపడ్డా నేర్చుకో, తర్వాత నీ పిల్లలు నేర్చుకో. రెండవది ద్వితీయోపదేశ 37వ అధ్యాయము 13వ వచనం. అలాగ నేర్చుకున్న ఎడల దాన్ని ఎరుగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరుచుకోవటకు యోర్దాను దాటబోతున్న దేశంలో మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడి నేర్చుకుందురు.
ఏం చేయాలంటే మనం ఏం నేర్చుకోవాలా? దేవుడు భయపడటం నేర్చుకోవాలి. అది అక్కడ ప్రకారం దేవుడిని గణపడటం నేర్చుకోవాలి. ఇది అబ్రహాము దగ్గర అబ్రహాము దేవుణ్ణి ఎన్ని సంవత్సరాలు వెంబడించాడు అంటే దాదాపుగా 100 సంవత్సరాలు వెంబడించాడు మనకున్న ఆధారం ప్రకారం. అందుకంటే ఎక్కువ వెంబడించాడు. అయితే అది ఎక్కడ 6 సంవత్సరాలు పెద్దలు చెప్తారు. బట్ అది కాబట్టి దాదాపు 110 సంవత్సరాల దాకా ఆయన దేవుడిని వెంబడిస్తాడు. అయితే తనకు 140 సంవత్సరాల ఈడు వచ్చినప్పుడు దేవుడు తనను పరీక్షించి పరిపాలించాడు. అంటే అప్పటికి దాదాపుగా 65 సంవత్సరాల ప్రభువు వెంబడించాడు. 65 సంవత్సరాల ప్రభువు వెంబడించాడు. వెంబడించిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆదికాండం 22 అధ్యాయం. ఆదికాండం 22 అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమి చేయొద్దు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నువ్వు దేవునికి భయపడవు. అది ఫైనల్ రిజల్ట్స్. అంటే దేవునికి భయపడ అప్పుడు అంటున్నాడు, నేను ఇంత చెప్పిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను కింద వచనాల్లో చెప్తూ వస్తున్నాడు. చూసుకోండి. బట్ నీ జీవితంలో కూడా దేవుని దగ్గర అనేక వాగ్దానాలు పొందుకున్నాం, సంతోషమే. పిలుపుంది నీకు సంతోషమే. అయితే ఇప్పుడు ఏం లేదు మన దగ్గర? భయం లేదు. బయట ఎట్లున్నా సరే కనీసం దేవుని సన్నిధిని భయం కూడా లేదు. ఇక్కడే తీసుకొని హలో చెప్పు సరే అన్నీ ఉండి వస్తుంది. ఎక్కడ కూర్చున్నాను? ఆఫ్టర్ ఒక డాక్టర్ 5 సంవత్సరాలు చదువుకునే డాక్టర్, వాళ్ళ దగ్గర పోతే నీవు డబ్బులు ఇస్తే బతుకుతున్నాడు. వాళ్ళ దగ్గర నువ్వు ముందుగా వాటిని బయట పెట్టింటారు. మీరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, సరే మొదలుపెట్టి. ఈరోజు దైవసేపుడికి అది లేదు. అలా వాక్యం చెప్తుంటే అక్కడ మాట్లాడు, దానాలు దొరుకుతుంటే అలా మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తుంటే అక్కడ మాట్లాడు. మరి ఇది లేకపోతే దేవుడికి నువ్వేమి, ఇతరులకు నువ్వు ఎట్లుంటావు? నువ్వు నేను దుర్వాసనకు పంపబడబడుతున్నావు. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు? తన దినోమాన పర్యాణం ద్వారా ఎఫ్ఎస్సి 5:1 ప్రకారం మనల్ని పరిమళ వాసన చేశాడు. నీ దగ్గర నా దగ్గర పరిమళ వాసన ఎప్పుడు బయటకు వస్తుంది అంటే దేవుడు భయపడడానికి నువ్వు నేర్చుకోగలిగితే అది ఇంపైన సువాసన బయటకు వస్తుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యెషయా 11:3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఇంపైన సువాసనగా ఉంటుంది. దేవుని భయం మనకు ఇంపైన సువాసన. ఆ సువాసన నేను కొట్టుకున్నామండి. ఏమైంది? ఒకసారి నేను కర్నూలులో వెళ్తున్నాను బైక్ మీద, 25-30 సంవత్సరాల క్రితం. ఒకటి స్పీడ్ వచ్చింది. ఇంత వస్తున్నాడు, సడన్ బ్రేక్ పట్టింది. ఇంకా నేనేం చేసింది? ఎవరికి నాకు తెలియదు, నన్ను పడడానికి వచ్చినా తెలిసాడు అని సడన్ బ్రేక్ పెట్టి, సార్ మీరు ఏ కాస్ట్యూమ్ వాడుతున్నారు అన్నాడు. అర్థమైందా? నన్ను క్రాస్ చేసేటప్పుడు నా దగ్గర ఏమొచ్చింది? అతనికి మంచి వాసన వచ్చింది. వాడు కూడా ఆశపడి దాన్ని ఏమన్నాడు? ఏ కంపెనీ. మరి అట్లనే ఇప్పుడు మన దగ్గర నుండి మంచి వాసన వస్తే మన చుట్టూ మంత్రులు చేస్తారు. మన భక్తుల దగ్గర లేనప్పుడు ఇంకోటి మన దగ్గరికి ఎందుకు వస్తారు? మనం చెప్పేది ఎందుకు పెట్టారు? నేను చూసుకోబో అంటారు. కానీ మనం దేవుడు 25 భయంగా భక్తులు వేరుంటే అది ఇంపైన సువాసన ఉంటుంది. మరి ఆ భయం నీకు ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్ను ఆ భయం ఎక్కడ తీసుకెళ్తుంది? యెషయా 33:6. యెషయా 33:6. ఈ కాలంలో నియమింపబడినది స్థిరముగానును, రక్షణ బాహుల్యము, బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. యెహోవా భయం వస్తుంది. ఈరోజు అందరు పాస్టర్లు బాధపడితే ఇక్కడ రైతులు కంద కట్టుకోలేదు, ఇంటి బాగా కట్టలేదు, వాడు కూడా పిల్లలు ఫీజు కట్టలేదు.
ఈ సంవత్సరం ఈ మాసంలో సరుకులు లేవు, రోగం వచ్చింది, చూపించుకునే డబ్బులు లేవు అంటే నువ్వు ఎవరి యజమానుడు, ఎవరు నీవు, ఎవరి దాసునివి, ఎవరి పనివానివి? అన్ని పెద్ద కంపెనీ చేస్తుంటే మామూలు చిన్న బ్యాంకులు చేస్తే ఏం పట్టించుకోరు. అదే స్టేట్ బ్యాంక్, లేకపోతే నువ్వు పెద్ద కంపెనీ టాటా కంపెనీ. అంతేకాదు ఇప్పుడు ప్రపంచంలో ఫేమస్ కంపెనీ ఏదైతే IBM సాఫ్ట్వేర్, దాంట్లో పనిచేస్తుంది. దేని రాదు, వచ్చిందంటే మాత్రం వాళ్ళు ఎంత హీరోలాగా చూస్తుంది. అట్లా నువ్వు అంతకంటే సుప్రీం హీరో దగ్గర నువ్వు పనిచేస్తున్నావు, కానీ ఆయన దగ్గర పనిచేసి ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? అంతే లేదు. ఇప్పుడు ఆయన నేను పని పెట్టుకున్నాడు, బిజినెస్ వాస్తవమే, నేను పనులకి పెట్టుకున్నాడు. పనులు పెట్టుకున్న తర్వాత మరి నీకు జీతం ఇవ్వనేటువంటి అన్యాయస్తున్నాడు దేవుడు. అంటే పని చేయించుకొని నీకు జీతం ఇవ్వకుండా పంపిస్తాడా? అంటే ఇప్పుడు ఎందుకు నేను ఇబ్బంది పడుతున్నాను? మరి చెప్పలే తల్లి వద్దు చెప్పుకోవచ్చు అభిప్రాయాలు. కాబట్టి మనం పని చేయాలి అంటే ఆయన చెప్పిన పని చేయట్లేదు, మనకు తెలిసిన పని మనం చేసుకోవడం అంతే కదా. వాడు తండ్రి అంటాడు, కొడుకు ఎంతో అప్పులు చేస్తాడు, లాస్ట్ ఏం చేస్తాడు? ఎవరో గొడవ చేస్తుంటే మన పోకుండా ఏం చేస్తాడు? వాడు ఇబ్బంది పడుతున్నాడు, పిల్లలు వెళ్ళినాడు, వాడు ఏమైనా చూసుకునేవాడు, పిల్లలు అన్యాయం అవుతాడు, ఉన్నది ఏదో ఆస్తి అప్పు చేసి తండ్రి కూర్చోబడి అప్పు కడతాడు. మరి ఈలో ఉన్న తండ్రికంటే నీ పక్కన తండ్రి అన్యాయస్తుడా, కనికరం లేనోడా? ఎందుకు నీ అప్పు కట్టకున్నాడు? ఎందుకు నీ అవసరం తీర్చకున్నాడు? ఆలోచించేయండి. నీకు వాక్యం తెలిసి నేను కాదనను, నువ్వు కూడా దేవుడు ఏర్పాటు వ్యక్తివే నేను కాదను, దేవుడు పిల్లు పంతకొని వచ్చిన వాటిని కాదను, దేవుడు అంటే నీకు ప్రేమే కాదను. కానీ మరి ఆయన నియమంలో ఉన్నావా? ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ప్రభావం ఆరోపిస్తున్నావా? ఆయనకు చెందవలసిన మహిమ నాకు ఆరోపించండి. 96 చెప్తూ వస్తాడు. కాబట్టి వద్దు తీయొద్దు. కాబట్టి ఆయన చెందవలసిన మహిమ మన ద్వారా చెందట్లేదని మనం తెలుసుకోవాలి విషయం. అంతేకాదు అస్తమానం నాకు చదువు లేదు వద్దు సార్. ఒకసారి మీడియాలో కనబడితే అతనికి అవకాశం 10 సార్లు చెప్తాడు. ఉన్నారు మా దగ్గర హరిడు అని దర్శనుడు ఒక పాట రాసుకుంటాడు జనం చెప్తే, కానీ నాకు చదువురాదు అన్నాడు. నిజం. బైబిల్ తీసేప్పుడే రెఫరెన్స్ చెప్తాడు. ఏమంటే దేవుడు కృపావరం అంటాడు. ఇక ఈ పాటకు బాధ మాతో 15 ఏళ్ళు ఉంటాడు కలిసి, 65 ఏళ్ళు వచ్చు చూసారు అంటాడు. నాకు చదువు లేదు అన్నయ్య, చదువు లేదు అంటాడు. ఈ పెద్ద పెద్దల మీద ఎగపాటు పోతాడు, మీది పోతాడు. చదువు ఎందుకు? దేవుడు ఎందుకు భయపడతాడు? దేవుడికి జ్ఞానం ఇస్తాడు. 111, 10 కీర్తన. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయమే జ్ఞానానికి మూలమైంది. ఆయన శాసనమును అనుసరించు వారందరూ మంచి వివేకం కలవారు. చూసిన ప్రియులారా, ఈ విధంగా దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని యందు భయమే నీకు రక్షణ బాహుళ్యతను కలగజేస్తుంది, బుద్ధి జ్ఞానం కలగజేస్తుంది కదా, ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. అంతేకాదు నీ జీవితంలో దేవుడి కనుదృష్టి నీపైకి తీసుకొస్తాడు. దేవుడి కనుదృష్టిని ఈరోజు ఒక ఎమ్మెల్యే అనుకో, ఆ ఎమ్మెల్యే దృష్టిలో ఉన్నాడు, వాడు ఏ రోజుకైనా మనకి పదవి ఇప్పిస్తాడు. లేదా మినిస్టర్ దృష్టిలో ఉన్నాడు, ఎప్పటికైనా మనకి మేలు జరుగుతారు. సీఎం దృష్టిలో ఉన్నాడు, వాడికి తప్పకుండా ఇస్తాను ఎమ్మెల్యే సీట్లు వస్తారు. ఎట్లా మాట్లాడతాం? మరి మనకు ఆ దేవుడి దృష్టిలో మనం ఉండాలంటే ఏం చేయాలంటున్నాడు దేవుడు? Yesaya 66:2. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నాను. భయం అనేది ఎంత ముఖ్యమో వానినే నేను దృష్టిస్తాను. నువ్వు ఏదో దేవుడు మందిరం కడతాను, చర్చి కడతాను, అవన్నీ కాదు. నాకు నా మాట విని నువ్వు భయపడితే
నేను నా కన్విషన్ నీ పైన చెప్తాను. ఆయన కన్విషన్ మన ఏంటంటే సగం చూపేదంటే పాట పాడతాం. ఆయన దృష్టి మనం ఏంటంటే మనం గొప్ప వాళ్ళు గమన పెట్టాం. అదే సరే కాబట్టి కీర్తన 85:9 ఎన్ని లాభాలు ఉన్నాయో ఆ భయం లేనందుకు ఈరోజు భక్తికి శక్తి లేకుండా పోయింది. 85:9 మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగానున్నది. చూసారా, ఆయన రక్షణ ఎవరికి సమీపంగా ఉంది? రక్షణ అంటే వెంటనే మానవ సమూహం దగ్గర పోవద్దు. నువ్వు ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నావో, ఏ ఇబ్బంది ఎదుర్కొన్నావో దాంట్లో విడుదల అది ఉంది, ఇది ఉంది, అంతే కదా. కాబట్టి దేవుడు భయపడి నేర్చుకుంటే చాలు. దేవుడు మనం నడిపిస్తూ వస్తాడు, దేవుడు మనం వాడుకుంటూ వస్తాడు. ఆమె మొదటి రాజులు 21:29 ఇది నా సబ్జెక్ట్ కాదు, ఎందుకు మరి దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడుతుంది ఇక్కడ. మొదటి రాజులు 21:29 ఆహాబు దేవుడు చెప్తున్నాడు ఏలియాతో, ఆహాబు నాకు భయపడి ఎంత వినయంగా ప్రవర్తించడం చూచితివా, నాకు భయపడి అతడు నా ఎదుట వినయంగా ప్రవర్తించడం చేత ఆ అపాయం నేను చేస్తానన్న కీడు, ఆ అపాయము అతని కాలమందు సమీపకుండా ఆపి జరిగిస్తాను. సార్ ఆ పేరు పక్కన తిప్పితే ఆహాబు అంటే దుర్మార్గుడు లేడని ఉంటుంది. 25 వచ్చినమా 26 తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత అదే 25 వచ్చిన తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. అహాబు వంటి వాడు ఒకడు కూడా లేడు. చూసారా, అంత దుర్మార్గుడు అయినప్పటికీ దేవుడు తన దాసుని చేత వర్తమానం పంపించి ఏదేం చేత మరే నీకు శిక్ష విధించబోతున్నాను, నీకు కీడు రప్పించబోతున్నా అంటే వెంటనే రాజవస్త్రాలు చేసి గొర్రె పెట్టకట్టుకొని ఏం చేశాడు, కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యో వద్దునైనా, నువ్వు భయంకరుడు, నువ్వు గొప్పవాడు, నువ్వు గరుడు అని తగ్గించుకొని దేవునిలో భయపడడం ద్వారా దేవుడు ఏం చేశాడు, చేస్తాన్న కీడును చేయకుండా ఆఫ్ చేసి తర్వాత చేస్తే ఇప్పుడు నీ కాలం చేయరు. కాబట్టి మనం ఎంత దుర్మార్గమైనా కానీ, ఎంత పాపలమైనా, ఎంత బలహీనమైనా, ఎంత అజ్ఞానమైనా దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఆయన ఎదుట మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తూ వస్తాడు, మన కీడు దూరపరుస్తూ వస్తాడు, మన అవసరం తీరుస్తూ వస్తాడు. ఆమె అలా ఉంటాయి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవడం ద్వారా ఎంతో మేలు. కానీ మన పార్టీలో అసలు మనకు ఫ్రెండ్ సీట్ ఇస్తేనే తప్ప లేకుండా ఎంత గొడవను. వీళ్ళు స్టేజ్ చూపించేటప్పుడు రెవరెంట్ గారు చెప్పకపోతే ఎంత సమస్యను. నేనైతే పేరున్నంత 62, 22, 72 అని ఆ రెవరెంట్లో పోతే నీకు ఎందుకు తగ్గించుకో, వాడు నిజంగానే నిన్ను అవమానపరచడానికి పెంచలేదు, నీకేం దేవుడు గారు ఇచ్చించేది నీకు తెలియదా, మర్చిపోయినావా? తను తగ్గించుకున్నవాడు నోటికి ఎందుకు తెలుస్తుంది, హృదయంలో ధ్యానించడం ఎప్పుడన్నదాన్ని నేను అనుకోవడం ప్రాక్టీస్ తీసుకొచ్చావా? ప్రాక్టీస్ తీసుకొచ్చాడు ఎప్పుడైనా పరీక్షించుకో. చదువుకోగలుగుతున్నాం, హృదయంలో దానికి చూడలేదు. మనం నిజ జీవితంలో దాని అభ్యాసం ఎప్పుడు చేయాలి. ఇది మన సమస్య. మరి తను హెచ్చించుకునేవాడు అయితే ఇప్పుడు మన బతుకు అదే. మన సేవకుడు, మన యాజకులు బతుకులంటే పరిస్థితి అంటే ఏమి లేకపోయినా కానీ టై కట్టుకొని రాలేడు. టై ఉండాలా, మరి ఆయనకు ఏదో ఒక ఎస్టేట్ ఉండాలా, ఏదో వాళ్ళ బిల్డప్, వాళ్ళ కథ అదే కదా. ఒక ఆయన ఆ కోర్టు లేదని రాత్రి తెలిసినాడు, ఎప్పుడో ప్రసంగానికి ఇచ్చినారు, తెలిసిండ సాక్షి యూట్యూబ్లో చెప్తున్నాడు. ఏమంటే గుడ్లు లేకుండా చెప్పడం నీ పక్షులు రాజారాజు కుమారుడు కదా నాయన అని ఏడ్చినట్ట రాత్రంతా. కానీ దేవుడు ఏదో ఏం చేసిన వాళ్ళు నాకు తెలియదు. కానీ
మరి ఇప్పుడు ఆయన దేవుడు ఆశ్రయించాడు. ఆశ్రయిస్తే రోజుకు 4 కోట్లు మారుస్తాడు. ఎవరు ఒక రోజు 4, 6 ఎన్ని మీటింగ్లు అయితే సార్ కోర్టు అడిగాడు కదా సార్. కోర్టు ఆయన కోరిక అది కదా దేవుడు తీర్చాడు. కాబట్టి పాస్టర్లకు అందరూ కోర్టు నేర్పించారని ఆయన తీర్మానం చేసుకుని వచ్చి మరి పాములు అయితే పాములు లేదా కొడుకులు అయితే కొడుకులు లేకపోతే గద్వాలు గద్వాలు నందాలు నందారా ఎక్కడో చోట తిరుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ న్యూడికి వచ్చినాక నాకు తెలియదు కానీ వచ్చి మీటింగ్ పెట్టేది, అందరిని పిలిచేది, మంచి భోజనం పెట్టేది, తర్వాత అందరికి కోట్లు ఇచ్చేది, సూట్ క్లాత్ ఇచ్చేది, 5,000 కాళ్ళకి ఇచ్చి పంపించి. ఇంకా నువ్వేం చేస్తావు? నీ సంఘానికి పోయి చెప్పవే అయ్యగారంత మంచోడే లేదు, అయ్యగారు దేవుడి ప్రతిరూపము, దేవుడి ప్రతిరూపము అని ఇంకా ఉన్నది దేంతంతా కలిపి సంఘాత్మ చెప్పింది. అంటే వాళ్ళకి ఏం చేస్తుంది? నీ కలిగినదంతా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? మా అయ్యగారు మీరు మాకెప్పుడు ఆ భాగ్యం దొరుకుతారా? ఒకరోజు ఉన్నటువంటి ఆయన వాళ్ళ మధ్య కూడా ప్రత్యక్షమవుతున్నారు. ఎల్ఈడి టీవీలు పెట్టి స్థానం పెట్టి నేను మీ మధ్యకు వస్తున్నాను, అప్పుడు నీ కథ ఉంటుంది. కొట్టుకొని పోలీసు దగ్గర ఆఫ్ చేయండి, మా సంగతిలో తగ్గడిపోతున్నారు. అదే జరిగింది. సరే నాకు తెలియదు, నేను చెప్తే నేను డాక్టర్ చూడడం కాబట్టి నాకు తెలియదు. చెప్తే వాళ్ళ పాటలు చెప్పినారు. ఎక్కడ పోయినా ఏమంటే పోలీసు కాదు అన్నారు, ఏమంటే ఆడ పొయ్యిది పెట్టారు, మా వాడిని కాలేదు. ఇప్పుడు కాకపోతే లేదు పోతారు. దేవుడిని పిలిచినట్టు మందను కాయడానికి, మందను మేపడానికి, మందను కాయచే అభిషేకం కోరుకో దేవుడి దగ్గర. నీ మందను నువ్వే ఎవరిని తీసుకోవట్లే, నువ్వే దాన్ని ఆడిపోవడానికి మార్గమైంది. పొగుడుతున్నావు అంటే మంచి ఏదో చెడుదో నీకు అర్థం కావడం, దేనికోసం ఏడుస్తున్నావు నీకు అర్థం కాదు, దేన్ని నువ్వు ఆలోచిస్తున్నావు అర్థం కాదు. కాబట్టి దేవుని స్థలంలో మనకి తగ్గింపు అవసరం. టై కావాలా, ఫుడ్ కావాలా, చుట్టు కావాలా, అదే కాదు అదే కావాలా. ఏంటది? కలిగిన దాంతో సంతృప్తిగా ఉండేదే క్రైస్తవులు. అదే నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలో బయట నేర్చుకోవాలని చెప్తూ దీని మీద ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మరి చూడొచ్చు. ప్రకటన గ్రంథం తీయండి 11:18. ఎల్లు కోపగించినందున నీకు కోపం వచ్చును. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకును. ఆయన దగ్గర నువ్వు భయపడ నేర్చుకుంటే నీకు తగిన ఫలం ఇస్తాడు. ఆమె తగిన ఫలిస్తాను. మన అంశం తీసుకు కదా, మన అంశం అదే. ఆయన భయపడితే నీకు ఫలం ఇస్తాడు, నీ సంఘపడితే రుచి పొందింపజేస్తాడు. ఆయన భయపడితే నిన్ను అనేకులు నిన్ను ఆకర్షించుకునే వ్యక్తిగా నేను అభిషేకిస్తూ వస్తాడు. నీకు ఐశ్వర్యం ఇస్తాడు, నీ జ్ఞానం ఇస్తాడు. నీకేం జ్ఞానం చదువు 10 సార్లు చెప్పండి, నాకు చదువులేదు. మనకు దేవుడు పిలిచినప్పుడు ఏం చేస్తున్నప్పుడు యెషయా 11:2 ఉంటుంది అన్నమాట. తీయొద్దు. జ్ఞానము బలములకు ఆధారము ఆత్మను, తెలివి ఆలోచనకు మూలమైన ఆత్మ అతనిపైన నిలుచును అని ఉంది. అంతే కదా? తెలివాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, వివేచనాన్ని ఇస్తాడు. సామెతలు 2:6 అంటాడు. ఏమంటాడు? యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వస్తుంది. యాకోబు 1:3-4 అంటున్నాడు, మీకు ఎవరికైనా జ్ఞానం పొందుకుంటే నన్ను అడగ, నేను ఇస్తాను అంటాడు. అంతే కదా? మరి ఎందుకు నీకు కొద్ది 10 సార్లు నాకు చదువు ఎందుకు అనుకుంటావు? వీళ్ళు ఏదో ఒక చదువు పెట్టచ్చు. నువ్వు దైవ జ్ఞానం పొందుకున్నవాడు, దైవాత్మతో నింపబడ్డావు. నీ ఎదుట ఎవరు నిలబడకుండా నేను దేవుడు అభిషేకిస్తున్నాడు. అయితే నువ్వు దేవుడు భయపడిన కారణంగా నీ బతుకు నువ్వు ఎప్పుడు గుర్తొస్తున్నావు. సర్లే ముగిద్దాం. కీర్తన 19:9. కీర్తన 19:9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది. యెహోవా యందైన భయము అది నిత్యం నిలుస్తుంది.
మనం పరిశుద్ధులుగా కావాలని ఆయన ప్రాణం పెట్టాడు. మనం పరిశుద్ధులు కావాలని మనం దేవుడు మనం ఏం చేస్తున్నాడు, శిక్షానుభవాన్ని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కాబట్టి ఆయనతో సమానంగా మనం కూర్చోవాలన్నప్పుడు, ఆయన సభకు నిలబడినప్పుడు మనం కూడా పరిశుద్ధులు ఉండాలి కాబట్టి దేవుడు మనం శిక్షిస్తున్నాడు అని ఎక్కడ ఉంటుంది మాట. హెబ్రీ రాసినట్టుగా 12:11 ఉంటుంది చూడండి. హెబ్రీ 12:11 మనం ఆయన పరిశుద్ధులు పాలు పొందుకున్నకే, అంటే ఆయన పరిశుద్ధులు మనం తగ్గుతున్నకే మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షలు దుఃఖకరముగా కనబడుటకే గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించింది కానీ మనము తన పరిశుద్ధులకు తన పరిశుద్ధతలో యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే అంటే మన దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు, ఎందుకు ఇరుక్కులకుండా తీసుకెళ్తున్నాడు, ఏంటా మేలు, అది ఇప్పుడే కదా ఆ పరిశుద్ధత ఏం చేస్తున్నాము, హృదయ శుద్ధి గల వారు దాన్ని వారు దేవుని చూస్తారు. పరిశుద్ధ హెబ్రీ 12:14 ఏమంటాడు, తీయొద్దు పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని అందరి సమాధానము కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. అది అంటే నువ్వు ప్రభు చూడాలా, ప్రభుత్వం కలిసి ఉండాలి, యుగాలు తలతారు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఆయన చేర్చుకున్నాడు కదా, మనం వెళ్ళలేం కదా. అది కదా ఉపమానం చెప్పాడు, స్నేహితుడా అన్నాడు, పెళ్లి వస్తుందంటే పరిశుద్ధ వస్త్రాలు లేకుండా ఎందుకు వచ్చేవాడంటే మరి మౌనం అన్నాడు, తీసి లోపల అయిపోయి చీకట్లాన్ని. కాబట్టి వీళ్ళ మనల్ని మేలు కోసమే దేవుడు ఏదైనా చేస్తే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొత్తానికి కీర్తన 19:9 చదివిన తర్వాత ఎందుకు ఈ మాట చెప్పానంటే, యెహోవా యందు భయము పవిత్రత అది నిత్యము నిలుస్తుంది. అంటే నేను నీ ప్రభులే చేర్చేది అదే. దయచేసి అన్ని ఉన్నాయి కానీ అక్కట్లో అల్లుడి నోట్లో తెలియదంటూ అంత వాక్యాలు తెలిసి ఇతరు కూడా బోధిస్తాం, కానీ అది మనము గ్రహించని కారణంగా అది మన జీవితంలో మనకు పనిచేయదు. డాక్టర్ దగ్గర పోయినా అన్ని టెస్టులు చేసినారు, తర్వాత మందులు రాసినారు, తెచ్చుకున్నాం పెట్టుకున్నాం తప్ప తినలే. ఏమైతుంది, రోగము తగ్గిపోతుంది. అది తగ్గిపోతుంది, మన ముందు అయిపోతుంది. అట్లనే ఉంది క్రైస్తవులు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఆయన గణపద్ధతి నేర్చుకోవాలి, ఆయనకు భయపడట నేర్చుకోవాలి. తర్వాత ఇంకేం నేర్చుకోవాలి, ఫిలిప్పీ 4:12 దీన స్థితిలో ఉండనేరుగుదును, సంపన్న స్థితిలో ఉండనేరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యంలోను కడుపు నిండిటకును ఆకలి కొనుటకును సమృద్ధి కలిగి ఉండటకును నేర్చుకుని ఉన్నాను. లేవినట్టు దారిద్రం ఉండడం నేర్చుకోవాలి. అతను ఏ స్థితికి దేవుడు ఇచ్చినాడో, నాకు ఇచ్చినాడో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాల్సింది. ఈరోజు జ్ఞానం నేర్చుకున్నామని అక్కడ మీటింగ్ మీద పరిగెత్తుతుంది. నువ్వు అక్కడ ఏం నేర్చుకోవాల్సింది ఇది, ఇప్పుడు నేర్చుకుంటే అప్పుడు అంటున్నాడు, నేనైతే రెడీ ఉన్నా, ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటా, సేవ చేస్తే అక్కడ ఉంటే అక్కడ సేవ చేస్తే, లేకపోతే దీనస్థితిలో సంతృప్తి కలిగి ఉంటాను, సంపద స్థితిలో సంతృప్తి కలిగి ఉంటాను, లేబుల లేబులో సంతృప్తి కలిగి దేవుడు నాకు చెప్పిన బలపరిచిన మేరకు సేవ చేస్తానే 13 అంటున్నాడు, నన్ను బలపరచండి, సమస్తము చేయగలడు. నీకుండే స్థితిని నువ్వు సంతృప్తి కలిగి ఉంటే దేవుడిని వాడుకోవచ్చు. నువ్వు ఎప్పుడు సనుగుడుతూ ఉంటే ఏమవుతుంది, ఇశ్రాయేలు మీద దిగొచ్చిన ప్రతి కోపమే నీ మీద దిగొచ్చు, నువ్వే పాపం చేస్తావా. దేవుని కోపం ఎవరితో వచ్చింది ఇశ్రాయేలు మీదకి, సనుగుతాడు. సనుగుడు బయట వాడు చెప్పలే, లోపల హృదయంలో అనుకుంటే దేవుడు చూసాడు. మరి ఈరోజు ఏ సేవకు సరకుండా ఉన్నాడు చెప్పండి, ఏ సేవకు సంతృప్తి కలిగి ఉన్నాడు చెప్పండి. ప్రతి వాడు కూడా అసంతృప్తి, అసమాధానం, సనుగులు, నిరాశకు మాట.
కాబట్టి నేర్చుకోవాల్సింది ఇది మంచిది. 1 కొరింథీ 4:6 సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేఖనములందు రాయబడి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని. అది ఇప్పుడు నేను నా దగ్గర ఏం కొత్త సంగతులు లేవు, మీకు తెలియని సంగతులు నా దగ్గర ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలి, మీకంటే నాకు చాలా తక్కువ తెలుసు. ఎందుకంటే మీరు వారానికి ఎన్నో ప్రసంగిస్తారు, నేను కాదు. కాబట్టి మీకు అనేక విషయాలు తెలుసు. మీరు అనేక మీటింగ్లు అటెండ్ అవుతుంటారు, నేను ఎక్కడికి పోను. అయితే నాకు తెలిసిన సంగతి లేదా నా దగ్గర మీరు నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్న సంగతి, దేవుడు నన్ను మీ దగ్గర పంపించిన సంగతి ఏంటంటే మీరు తమ్ముడు ఆనందించాలి. మళ్ళా అదే వచ్చిన సహోదరులారా మీరు నేను చెప్తున్నా, నన్ను చూసి లేఖనములందు రాయబడిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. లేఖనములందు రాయబడిన సంగతులను అతిక్రమించకూడదనే మాట పలికించు. లేఖనములందు రాయబడి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద పొంగుకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల మీదను దేవుని వాక్యము ఇక్కడ కొంత అక్కడ కొంత కదా. ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం, ఇక్కడ కొంత మనకి ఏం కాదు. ఇప్పుడు మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు జ్ఞానం కాదు, ఇంకోటి కాదు, లేఖనాలు అతిక్రమించవద్దు అని నేర్చుకోండి. ఆనాడు పౌలు చెప్పాడు, ఈరోజు నేను కూడా చెప్తున్నా ధైర్యం కుటుంబం బట్టి ఈ విషయాలను. మరి మీరు కొత్త అయ్యొచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి సుకుమార్ పాస్టర్ కావచ్చు, వాళ్ళ బాబట్టి వాళ్ళ భార్య రవికుమార్ పాస్టర్ కావచ్చు, నాకు గత 17 సంవత్సరాలు తెలుసు. వాళ్ళు అవి ఏం చూస్తున్నారో వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఓపెన్గా చెప్తా, మీకంటే నేను పెద్ద ప్రసంగికుడిని కాదు. కాబట్టి చెన్నై నుంచి వస్తే ఏదో కూడా కనిపించినాను అదే భగవాన్ బయటికి రండి. లేఖనాలు ఏమున్నాయో దాని లేఖనంలో శక్తి ఉంది, ఆ శక్తిని పొందుకోవాలి. అంటే రాజభవన్ నింపారు, తీసుకొని పోండి. ఏది ప్రభావం వచ్చి ప్రార్థన చేయకపోతే, ఏది పెట్టి తినకపోతే, ముట్టకపోతే, ఏదైనా కలపకపోతే ఇంత మాట్లాడితే అది ఎప్పటికీ కాదు. అయితే ఆమె ఏం చెప్పింది, పరిచయాలు చూసి ఆయన మీద చెప్పినది చేయండి. మరి తండ్రిని చూడించిన ఆజ్ఞ ఏంది మనకు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఆజ్ఞ ఏంటంటే కొంతమంది ఆజ్ఞ ఏదో చెప్తాం, నేను వాళ్ళని కొనవాడిని కాదు. తండ్రి దగ్గర వచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆ రోజు పండు తినొద్దని చెప్పిన తండ్రి ఇక్కడ ఏం చెప్పాడంటే ఈయన మా ప్రియ కుమారుడు, ఈయన ఆలోచన మీరేం చేయాలి, ఎవడు ఆయన సొంతం నిలుస్తానని చెప్పాడు, ఎవరు పరిస్థితి నిలుస్తానన్నాడు, ఎవరు ఆయన గమనించగలుగుతానన్నాడు. మరి పక్కన 7:23 తీయొద్దు. ఈ నా మాటలు విని వాడికి చెప్పిన జరిగించేవాడే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడైతే ఆయనతో ఉంటాడు, బుద్ధి లేని వాడైతే విడవపడవాలి. కన్యకులు 10 మంది, వాళ్ళు 5 మంది బుద్ధి లేదు, 5 మంది బుద్ధి ఉంది. బుద్ధి కలిగిన వాళ్ళు ఆయన దగ్గర చేర్చుకుంటారు, బుద్ధి లేని వాళ్ళు విడవపడ్డారు. మనోడు పాత సింధకాశంతో చెప్పినట్టు నూనె లేదు, సిద్ధపాటు లేదు, ఏదో చెప్తారు. కాదు, బుద్ధి లేదు. నూనె లేదా, బుద్ధి లేదా, సిద్ధపాటు లేదా, అన్ని ఉంది. సిద్ధపాటు బట్టి ప్రభు వస్తారంటే వాక్యం కూడా బాగా తెలుసు, వాళ్ళ వాక్యం బాగా తెలుసు. అట్లాగే ప్రభు వస్తారు, వాళ్ళు కూడా వేచి ఉన్నారు. తర్వాత ఇంకేం చేస్తున్నారు వాళ్ళు, పరిశుద్ధులు కాబట్టి కన్యకలు అంటే పరిశుద్ధులు, వాళ్ళు పరిశుద్ధులు కూడా కాబట్టి అన్ని ఉన్నాయి కానీ ఏం లేదు. మరి బుద్ధి లేకుండా ఎంత పని చేసినా కానీ అది కూలిపోతుందని మనకు అక్కడ చెప్పబడుతుంది. మరి పని నిలబడాలంటే ఏం చేయాలంట, బుద్ధి కావాలంట. బుద్ధి కావాలంటే ఏం చేయాలంట, ఈ నా మాటలు నీ వాడే చెప్పిన జరిగించుకోవాడే. తండ్రికి ఇచ్చిన ఆజ్ఞ ఏంది అంటే ఈరోజు కొత్తగా ఉంటుంది మీకు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ యేసులో చెప్పాడు, ఇవన్నీ పూర్వాన్ని ప్రేమించి ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని ఆయన చెప్పాడు.
తండ్రి ఏం చెప్పాడు కాకంటే ఏంటది తండ్రి ఏం చెప్పాడు ఆజ్ఞ కొత్త నిబంధనలో తండ్రి జోక్యమే తీసుకురా ఈయన మాట విను అది కొత్త నిబంధనలో తండ్రి అని దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఆయన మాట ఎక్కడ ఆయన ఇచ్చిన ఆజ్ఞ చాలా మంది తెలియదు వస్తాయి ఒకరు చెప్పాడే శిష్యులకు చెప్పిన ఏమన్నారు నోరు పూసుకొని పడిపోయినారు కాబట్టి భయం లేని కారణంగా లేఖనాలను అతిక్రమించడం ద్వారా మనము రక్షణకు దూరం అవుతున్నాం, బుద్ధి జ్ఞానం లేని వారికి బతుకుతున్నాం, తర్వాత దేవుని ఐశ్వర్యాన్ని అనుభవించలేకపోతున్నాం, దేవుడి జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నాం, దేవుడి నడిపింపు దేవుడి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. అబ్బో మనం పొందుకోలేకపోతున్నా అల్లే ఇంతమందికి జ్ఞాన సంఘాల్లో అల్లే చెప్పలేదు. దేవుని మనం దొంగలించకూడదు. నేను చెప్పేది పొందుకోలేకపోతుంటే అల్లే చెప్తాను. కానీ నాతోనే ఉండండి, మీరు మెలుకుని పాటించండి. తన అలవాటుతో పొరపాటు చెప్పినారు అని మెలుకు ఉండాలని నా మాట. సరే మంచిది. కాబట్టి ఆ పరిశుద్ధంలో పాల్గొంచుకోవాలంటే ఆ భయం అనేది మనకు అవసరం. ఆ భయమే మనకు ఇంపైన స్వార్థం అంటారు. ఆ విధంగా దేవుడు మనం నడుపుతున్నారు కాక. ఇదంతా ముఖ్యంగా ఈ డిస్టర్బెన్స్ వస్తుంటే ఇంట్రడక్షన్ చెప్పి నాకు దేవుడికి సబ్జెక్ట్ ఇంకా చెప్పాలి. విందామా మరి? కాకపోతే మీ మైండ్లో మీ హృదయాలు ఉన్నటువంటి నా గురించి ఏదైనా తలపుంటే ఏదైనా కూడా తెచ్చినాడనే సంగతి మర్చిపోండి. మాకంటే ఈయనకి ఎక్కువ తెలిసిన సంగతి మర్చిపోండి. ఈయన చెత్త ప్రసంగికుడు అనే సంగతి మర్చిపోండి. కాకపోతే గ్రహించుకొని కావాల్సిన విషయాలు మాత్రమే మీకు చెప్తూ వస్తాం. దేవుడు నిన్ను ఏమి చెప్పాడు, ఏం చేస్తున్నాం, మనం ఏమి వింటున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయాలు మాత్రమే చెప్తారు. అది ఆ ప్రకారంగా ఇందాక తను తగ్గించుకోవడం, హెచ్చించబడతాడు, హెచ్చించబడతాడు అది అందరూ తెలుసు. కూడా ఎప్పుడైనా నువ్వు ప్రాక్టీస్ చేసావా? ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసావా? చెప్పరు. ఎవరు చెప్తారు? చేసింటే నువ్వు తప్పకుండా హెచ్చించబడతావు, అందులో డౌటే లేదు. ఎప్పుడైనా దాని గురించి ధ్యానం చేసావా? ఆ వచనం ఎప్పుడైనా నీ అనుభవంలో నెరవేరిందా? కాబట్టి దయచేసి వీళ్ళారా దేవుని మాటలోకి వచ్చినాం. ఆయన మాటకున్నా కాకుండా వేరే మాటలు మనము ఆస్వాదించబడలేదు. లేఖనాన్ని అతిక్రమించడం నేర్చుకోండి. నా దగ్గర లేఖనాన్ని అతిక్రమించకూడదని మాత్రం నేర్చుకోండి. అదే తప్ప నా దగ్గర ఉంటే మీ దగ్గర మీకు ఏం దొరకదు. మంచిది. ఈరోజు దేవుని సేవకు పిలువబడ్డారు, రక్షణ అనుభవం ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఏం లేదంట, గ్రహింపు లేని కారణంగా నువ్వు ఎవరో మర్చిపోతున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావో మర్చిపోతున్నావు, నేను ఎందుకు పిలువబడ్డావో మర్చిపోతున్నావు, నీకెందుకు ఈ రకమైన అజ్ఞాన మహాశోధన వచ్చిందని మర్చిపోతున్నావు. అది నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండవు. అసలు మానవ జీవితం ఎందుకు భూమి మీద ఎందుకు వచ్చింది? యోగగ్రంథం 5వ అధ్యాయం ఇప్పుడు మెసేజ్ స్టార్ట్. యోగగ్రంథం 5వ అధ్యాయం 6వ